అందరికీ శనార్థులు ఎట్లున్నారులా అందరు మంచిగా ఉన్నారు కదా. ఇక ఎప్పటి లెక్కనే ధమాకా దుమ్ముదులిపే ఆర్తలు మీకోసానికని తీసుకొచ్చిన కాబట్టి ఇవాళ మరి ధమాకా దుమ్ముదులిపే ఆర్తలు ఏమేమి ఉన్నాయో పురాగా చూద్దామా, షురు చేద్దాం పాండ్రి. ఏందో ఏమోనుల్లా ఈ మధ్యకాలంలో నెరి మనుషులు అధ్వానంగా తయారవుతున్నారు. చిన్నంతరం పెద్దంతరం ఉంటలేదు, చిన్నదానికి పెద్దదానికి కోపానికి వస్తున్నారు, కయ్యానికి కాలు దూగుతున్నారు. ఎందుకు అయ్యానంటే ఆడ మగానే తేడా లేకుండానే ఉంటున్నారు. ఇలా ఎవరు తక్కువ కాదు అన్నట్టు. మరి ఇప్పుడు ఎవరి గురించి చెప్తున్నావు అని అంటారా? ఈ అక్క వీడియో చూసిన తర్వాత నాకంటే మీరే ఇంకా నాలుగు ఎక్కువ తిడతారు. ఈ మధ్యకాలంలో మనుషుల పోకడ ఎట్లా తయారవుతున్నదిరా నాయనానంటే నిరీ అధ్వానంగా తయారవుతున్నది. ఏమయ్యానంటే మామూలుగా మనం రోడ్ల మీదకి పని మీద బయటికి పోయినప్పుడు బొచ్చడు కథలు అయితే ఓడు బండి కాటం పోతాడు, ఓడు వెనకకు మలుతాడు, ఓడు కట్టు కొట్టుకుంటా పోతాడు, ఓడు మనకు దమ్కి ఇచ్చుకుంటా పోతాడు, ఓడు మనం ఎడ్డిచ్చినట్టు సైకిల్ చేసుకుని ఇట్లా రకరకాలుగా పోతుంటారు కదా. అందరితోని జవడాలు పెట్టుకుంటా కూర్చుంటామా, వాడేవడో మనమేవడో జర్రాసేపు ఏదో ట్రాఫిక్ లో కనబడ్డాడు వాడు అటు పోతాడు, మనం ఇటు పోతాం. దానికి ఈగోలకు పోతే ఎట్టుంటది, చిన్న మాటకు పెద్ద మాటకు అనవసరంగా ట్రాఫిక్ ఖరాబు, జోడము, జనాలు బాగా మోపైతారు, ఆగమాగం అవుతుంది. దగ్గర కిలోమీటర్ల కమానం కూడా ట్రాఫిక్ జామ్ అవుతుంది కదా. ఇక గిసోంటి పని ఒక అక్క చేసింది. అయితే ఒక ఆటో అన్న చూసుకోకుండా బండికి టక్కర్ పెట్టిండని చెప్పి లొల్లికి దిగింది. సరే లొల్లికి దిగింది, రెండు మాటలన్నీ పక్కకు పోయిందనంటే లేదు, ఎంత రచ్చ చేసిందనంటే ఈ అక్క మామూలు రచ్చ చేయలేదు. మాటలల్లా మాట ఆటో అన్నతోని మాట్లాడుకుంటేనే చెప్పుని తీసుకుని పటా కొట్టింది. ఇక మరి గంతగనం ధైర్య సాహసాలను చూపించింది. ఎవరో ఈ అక్క పేరు అంటే ఈ అక్క పేరు పాంగరి మిశ్రా. ఇక ఆమె అట్లా సిగ్నల్ కాడ ఆగినప్పుడు అనుకోకుండా ఆమె జర్ర కాలు కొనాకెంచి ఆటో పోయిందట. పోతే అమ్మ కావాలనే నా కాలు మీదకెంచి నీ ఆటో టైర్ ఎక్కిస్తావా అని చెప్పి జోడం పెట్టుకున్నది. ఇక ఈ ఆటో డ్రైవర్ ఎవరైతే ఉన్నాడో లోకేష్ అన్న తోటి పంచాయతీ పెట్టుకొని ఆయన అనరాని మాటలని చెప్పులతోని కొట్టి ఎంత రచ్చ చేయాలనో అంత రచ్చ చేసింది. అయ్యా కొట్టుడు సురి ఎత్తే పర్వాలేదు, తపా ఒకటికి 10 సార్లు కొడుతూనే ఉన్నది అక్క. మరి గంటగనం అక్కకు కోపం ఎందుకు వచ్చిందో, కొంపలేమన్నా బావతో జవడం పెట్టుకుని వచ్చిందో మనకు తెలియదు. కానీ మొత్తానికైతే ఆ కోపం మొత్తం ఆటో డ్రైవర్ మీద చూపించింది, చెప్పుతోని కొట్టుకుంటా. చుట్టుముట్టున్న వాళ్ళు చెప్తున్నారు, అమ్మా ఎందుకు అట్లా కోరుతున్నావుగా అన్నను, ఆయన ఏదో పుట్ట తిప్పల కోసం ఆటో నడుపుకునేటోడు, ఎందుకు మాట్లాడుతున్నావు అని అంటే కూడా ఇరకుంటా నువ్వు అత్యుత్సాహాన్ని ప్రదర్శించకు, నువ్వు ఎగ్జైట్మెంట్ కాకనుకుంటా వాళ్ళకు కూడా కౌంటర్లు ఇచ్చింది. ఇక దీంతోనే ఆ డ్రైవర్ వీడియో అయితే తీస్తున్నాడు కదా, నీకాలో అంటున్నది, ఆయన నీకాలతోనే ఉన్నాడు. ఇక ఈ పంచాయతీ గాత సిలికి గాలవానై శివరాకర్కి పోలీస్ టౌన్ కు చేరింది. ఇక ఈ క్రమంలో పోలీస్ పెద్ద సార్లు గట్టిగా విచారణ చేసి అరుచుకొని సీసీటీవీ ఫుటేజ్లను ఆధారం చేసుకొని అసలు ఎవరిది తప్పు, ఈ అక్కది తప్ప ఆటో అన్నది తప్ప అని చెప్పి విచారణ చేస్తే ఈ అక్కది 100% తప్పని తెలిసింది. నోటి దుర్సొకటి చెప్పులతోని దాడి చేసుడు ఒక ఆటో డ్రైవర్ ను, ఇది చాలా పెద్ద తప్పని చెప్పి గట్టిగానే పోలీస్ పెద్ద సార్లు కూడా కౌన్సిలింగ్ ఇచ్చిండ్రట ఈ అక్కకు. ఇక దీని మీదనైతే ఆటో డ్రైవర్ గట్టిగానే పట్టుకొని కేసు రాసి మరీ కూసున్నాడు. తాడో పేడో తెలవాలి, నన్ను ఎట్లా కొడుతుంది నడి రోడ్డు మీద చెప్పులతోనన్నట్టుగా. మొత్తానికైతే పోలీస్ పెద్ద సార్లు అయ్యిందేదో అయింది, నువ్వు చేసింది చిన్న తప్పు కాదు, ఆటో డ్రైవర్ కు కాలు మొక్కి క్షమాపణ చెప్పు, మీ అన్న అనుకో మీ తమ్ముడు అనుకో అని చెప్పి చెప్పేసరికల్లా తప్పని పరిస్థితులల్లా కర్మరా బాబు అనుకుంటా ఆటో డ్రైవర్ అన్నకు కాళ్లకు దండం పెట్టి క్షమాపణలు చెప్పింది అయ్యా ఈ అక్క. సరే ఇంట్లో గొప్ప ట్విస్ట్ ఇంకోటి ఉన్నది, ఈ అక్క కడుపుతోటి ఉన్నదట. నేను ప్రెగ్నెంట్ ను, ఏదో నేను అట్లా ఆవేశంలో మాట్లాడినా కావాల్సుకోని లేదు, అంతా ఆయనదే తప్పు, ఆటో అయినదని చెప్పి కవర్ చేసుకుందామని చూసినా కూడా సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా ఈ ఆటో అన్న తీసిన వీడియోల ఆధారంగా పకడ్బందీగా అక్క రెడ్ హ్యాండెడ్ గా దొరికింది తప్పు చేసినట్టు. ఇక మొత్తానికి సింపతి కార్డును ఉపయోగం చేద్దాం అనుకున్నది కానీ వర్కౌట్ కాలేదు. దీని మీదనైతే ఇప్పుడు ఈ ఆటో డ్రైవర్ ను కొట్టిన ముచ్చట్లలోనైతే ఈ అక్కను సోషల్ మీడియాలో మత్తు షేక్ అయ్యేటట్టే కామెంట్లు పెడుతున్నారు. మీదికెంచి కర్ణాటకలైంది. అసలు కర్ణాటకలో ఇప్పటికే భాష పంచాయతీ నడుస్తున్నది. ప్రాంతీయ భాష మాట్లాడబోతే ఎట్లని చెప్పి జోడాలవుతున్న టైంలలో ఈ అక్క పురాగా హిందీలోనే మాట్లాడుతుంది. హిందీలో మాట్లాడొద్దు, మా స్టేట్ కచ్చి మా ప్రాంతం కచ్చి మీరు హిందీలో ఎట్లా మాట్లాడతాడో కన్నడం నేర్చుకొని మాట్లాడుండ్రని చెప్పి వాళ్ళు అంటుంటే ఈ అక్క ఇంకా డైరెక్ట్ గా హిందీలోనే దీట పట్టింది. ఇంకెంత కోపం వస్తుంది, పుండు మీద కారం చల్లినట్టు అయ్యింది. మొత్తానికైతే ఇంట్లో భాష పంచాయతీ రాలేదు కానీ ఇన్నర్ గా మాత్రం భాష పంచాయతీ కూడా ఒకటి ఉన్నదనే టాక్ కూడా గట్టిగానే వినబడుతున్నది. ఏందో ఏమోనుల్లా మనుషులు మరి ఇట్లెందుకు తయారవుతున్నారో అర్థమైతే లేదు. ఇక ఎప్పటి లెక్కనే మా రాయమల్లును పిలిచే యాలయింది కదా, యాడున్నాడో ఏం చేస్తున్నాడో పిలుద్దాం ఉండ్రి. రాయమల్లు, ఓరి వారే తమ్ముడో రాయమల్లు. కెమెరా సీమ పౌరుషం చూస్తాను రావు కదరా, కత్తులతో కాదురా కంటి సైగతో చంపేస్తా.
నేను చెప్పడానికి కంటి సేగ ఎందుకురా? నా కలి చిటికన వేలి వెంట్రుక చాలు చంపేస్తా, కోసేస్తా, నరికేస్తా. దబిడి దిబిడే. డైరెక్టర్ గారు డైలాగ్ ఓకేనా? క్లోజ్ తీసుకున్నారా? అన్ని షాట్స్ అంతా ఓకే కదా? ఓకే. అగో మా రాయమాన్లు కానీ వెళ్తే బాలయ్య బాబు లైవ్లోకి వచ్చిండేంది? అబ్బా ఇంత మంచి ఛాన్స్ మిస్ అస్సలకి చేసుకోవచ్చు. ఏదేమైనా కానీ బాలయ్య బాబుని ఏమైనా డౌట్ అనుమానాలు ఉంటే డైరెక్ట్గా అడిగేద్దాం. సార్ నమస్తే. బాలయ్య బాబు గారు నీకేం కావాలి? నమస్తే సార్. నువ్వెవరు? అబ్బా మస్తు హ్యాపీగా ఉన్నది సార్. మీరు మా మెగా నైన్ ధమాకా దుమ్ము దులిపి ఆర్తలకు వచ్చినందుకు మస్తు గర్వంగా ఉన్నది సార్. సార్ మీరు రాక మా ధమాకా దుమ్ము దులిపి ఆర్తలకు వచ్చిళ్ళు కాబట్టి ఒక చిన్న డౌట్ అనుమానాలు ఉన్నాయి. జర్ర మీ నుంచి క్లారిటీ కావాలి సార్. అంతే మీరేం అనుకోకపోతే జర్ర చిన్న అడుగుతా సార్. అడుగు మిత్రమా. కానీ తేడా వచ్చిందో బెండు తీస్తా. అబ్బో గంత పని చేయకుండా సార్, మీకు దండం పెడితే కడపలో తలకాయ పెడితే. కాకపోతే నాకు చిన్న డౌట్ అనుమానం ఒకటి వచ్చింది సార్. ఏమనుకోకుండ్రి, కడపలో తెలుగుదేశం పార్టీ గంత ప్రతిష్టాత్మకంగా నిర్వహణ చేసింది కదా సార్. మరి మీరు మానాడు ఫంక్షన్లో ఏడ కూడా కనపడలేదు, అంటే ఆధారపడలేదు కదా సార్. కొంపదీసి బాబు గారికి మీకు ఏమన్నా మధ్యలో అంటే అమ్మతోడు. ఇది నా డౌట్ కాదు సార్, మీ ఫ్యాన్స్కి వచ్చిన డౌటు, తెలుగు తమిళకి వచ్చిన డౌట్ సార్. పిచ్చి పువ్వా. నేనెందుకు రాను? మానాడుకు నాకు రావాలనే ఉంటుంది. నా అభిమానులు కూడా ప్రతి ఒక్కరూ నేను వస్తే చూడాలని కోరిక ఉంటుంది. నేను మైకు అలా గాలిలో విసిరేసి పట్టుకుంటే వాళ్ళకు ఒక ఆనందం, అదొక సరదా. వాళ్ళ ఆనందమే నాకు కావాలి. అబ్బా సూపర్ సార్. సరే ఎన్టీఆర్ ఘాటుకు కూడా మీరు ఆధారం పడలేదు కదా సార్. మరి ఇన్ఫర్మేషన్ అడుగుతున్నావా, ఇంటరాగేషన్ చేస్తున్నావా? బ్లడ్ ఫోన్ సార్ మిమ్మల్ని ఇంటరాగేషన్ చేసే అంత దమ్ము ధైర్యం నాకెక్కడే సార్. సార్ జస్ట్ మన ధమాకా దుమ్ము దులిపే ఆడియన్స్ ఉంటారు కదా సార్, జర్ర వాళ్ళ కోసం, మీ ఫ్యాన్స్ కోసం ఏదో చెప్పాలనే జర్ర చిన్న ఇంటెన్షన్ సార్. నేను ఎన్టీఆర్ ఘాట్కు రాకపోతే ఏమి, మేము ప్రత్యక్షంగా ఎన్టీఆర్ ఘాట్కు రాకపోయినా మా సినిమా యూనిట్ మొత్తము నాన్నగారికి అక్కడ సంతోషంగా మేము నివాళులు అర్పించాము. వారికి కృతజ్ఞతలు చెప్పాము, ధన్యవాదాలు చెప్పాము. మేము మరి ఒక ప్రొడ్యూసరు ఎంతో ఖర్చు పెట్టి చేసే సినిమా, మరి ప్రొడ్యూసర్కు నష్టం రాకుండా ఉండాలని నాన్నగారు ఎప్పుడు అంటుండే మాట. మరి వారి కోసము ఈ సినిమా అంటే అంత ఆశామాషి కాదు, జగమెరిగిన సత్యము. యాక్షను, ఫైట్సు, డ్యాన్సు, డైలాగులు ఎన్నుంటాయి, ఒకటా రెండా? అవును సార్ మీరు అన్నది కరెక్టే. కాకపోతే మానాడు అనేది తెలుగుదేశం పార్టీకి ఒక ఆత్మ లాంటిది కదా సార్. మీరు కూడా వచ్చి ఉంటే ఇంకా మంచిగా ఉండేది అని మీ ఫ్యాన్స్ అంటున్న మాట సార్. చూడు బ్రదర్, నేను ఒకటే స్టేట్గా చెప్తున్నాను. ఇప్పుడు కలమ్మ తల్లి ఆశీర్వాదము, అభిమానుల ఆదర అభిమానులతో ఎన్నో సినిమాలు నేను ఒక మంగమ్మ గారి మనవడైతేనేమి, ఒక ఆదిత్య 369 అయితేనేమి, భైరవ దీపం అయితేనేమి, ఒక సమర సింహారెడ్డి, ఎంత గొప్ప సినిమాలు ఎన్నో చేసాము. ఇవన్నీ సినిమాలు ఎన్నో పాత్రలు నేను చేసింది ఎవడు చేయలేడు. ఇది ఎవడి వల్ల కాదు. ఎందుకంటే మరి నాన్నగారు నేర్పిన క్రమశిక్షణ, వారు ఇచ్చినటువంటి కంఠము, భాషం పైన మాకున్నటువంటి పట్టు, ఇది ఎంతో ఎవరికి సాధ్యం కాదు. మా బ్లడ్ వేరు, మా బ్లడ్ వేరు. ఈ లెక్కన నేను చెప్పుకుంటే వెయ్యని పాత్ర లేదు, చెప్పని డైలాగు లేదు, కట్టని వేషము లేదు. ప్రతి ఒక్కటి ఒక మైలురాయి. ఇండస్ట్రీ తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మరుపురాని సినిమాలను మా నందమూరి వంశం ఎన్నో ఇచ్చింది. సార్ మీరు అన్నీ చెప్పిళ్ళు కానీ నేను అడిగింది చెప్పలేదు సార్. నేను మీరు ఎన్టీఆర్ ఘాట్కు ఎందుకు ఆధారపడలేదని అడిగిన అమ్మతోడు దండం పెడితే తప్పైతే మన్నించుండ్రు సార్. పిచ్చి పువ్వా. నేను అదే చెప్పేది. ఒక ప్రొడ్యూసర్ బాగుంటే ఇండస్ట్రీ బాగుంటుంది, ఇండస్ట్రీ బాగుంటే కళాకారులు బాగుంటారు, కళాకారులు బాగుంటే కార్మికులు బాగుంటారు. అది ఓకే సార్. అటు పబ్లిక్ ఇటు ఫ్యాన్స్ తరపుకించి అందరికీ అత్తున్న డౌట్ అనుమానాలు ఏంటంటే, అటు మానాడుకు కానీ ఇటు ఎన్టీఆర్ ఘాటుకు కానీ మీరు ఆదరవు పడలేదంటే బాలయ్య బాబు సార్ ఏమన్నా అసంతృప్తితో కావలసుకునే రాలేదని అత్తున్న టాక్ సార్ సోషల్ మీడియాలో.
అడిగిందే అడుగుతా తొక్కి పట్టి నారా తీస్తా. నేను చెప్పానా ఎన్టీఆర్ గారి దగ్గరికి విదేశాల్లో ఉన్నవాడికి ఎలా వస్తాడు? నేను ఇప్పుడు అఖండ తాండవం షూటింగ్ లో బిజీలో ఉన్నాను. జార్జియాలో ఉన్నవాడిని బ్లడీ ఫుల్ ఎలా వస్తాడు రా ఎన్టీఆర్ ఘాట్కు? అబ్బాబో గంతగరానికి రాకుండా సార్ బాలయ్య బాబు గారు మీకు దండం పెడితే, కానీ విదేశాలలో ఉన్న సుతం ఏదో వీడియో కాన్ఫరెన్స్లో కూడా మాట్లాడచ్చు కదా సార్, కనపడవచ్చుగా. మీ ఫ్యాన్స్కి వస్తున్న డౌట్ సార్ ఇది. ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకోవడం అల్లకిడి కపూర్. శ్రీను గారు మీ అమ్మగారు బాగున్నారా అన్నదానికి, శ్రీను గారు మీ అమ్మ మగుడు బాగున్నారా అన్నదానికి చాలా తేడా ఉండరా కొడక. అమ్మో సార్ శాంతం సార్ శాంతం, క్షమించాలి. ఆయన బాలయ్య బాబు లేకుంటే మానాళ్ళ సందడే లేదని, జర్రా సంబరం కూడా తగ్గిందని బాబు గారు కూద్దన్నాడు సార్. ఎందుకంటే మీరు మళ్ళీ హిందీ మాట్లాడితే చూడాలని వినాలని చాలా మంది ఆశ పెట్టుకునేనంట. ఫ్యాన్స్ కోసం అడిగావు కాబట్టి చెప్తున్నాను. ప్రస్తుతానికి దర్జాలు అద్భుతంగా సక్సెస్ఫుల్గా సినిమా షూటింగ్ అద్భుతంగా జరుగుతుంది. సినిమా కూడా బ్రహ్మాండంగా వచ్చింది. మరి తొందరలోనే విడుదలకు రెడీగా ఉంది. మరి ఇంత బిజీ షెడ్యూల్లో రావాలంటే కాస్త ఇబ్బందులు ఉంటాయి. మరి ఇప్పుడు కొన్ని పాటలు తెలుసు కదా, మరి డ్యాన్స్ అంటే మరి బాలయ్య అంటేనే డ్యాన్సు. ఇక అది కూడా కొన్ని సాంగ్స్ను పూర్తి చేసుకొని జూన్ 10వ తారీఖు मैं आता हूँ, जरूर आता हूँ, आके बात करता हूँ. జై బాలయ్య జై బాలయ్య జై జై బాలయ్య జై బాలయ్య. అవు సార్ ఇంత కష్టపడి తీస్తున్నారు కదా, ఇంతకు సినిమా ఎప్పుడు సార్ విడుదల? ఇక చెప్పే కదా సోదరా, సినిమా సూపర్ డూపర్ హిట్, ఇందులో ఎటువంటి డౌట్ లేదు. ఇకపోతే సెప్టెంబర్ 25 నాటికి అద్భుతంగా వచ్చినటువంటి ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేస్తున్నాము. ఇక బాలయ్య బాబు సినిమా అంటే అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇకపోతే సినిమా 100% హిస్టరీ రిపీట్ చేయబోతుంది సోదరా. అయినా నీకు తెలుసు కదా సోదరా, చరిత్ర రాయాలన్నా మేమే, ఆ చరిత్ర తిరగ రాయాలన్నా మేమే. దబిడే మీకు ఎన్టీఆర్ అవార్డును సుతం తెలంగాణ సర్కారు ప్రకటన చేసిందన్న మాట వచ్చింది సార్. ఎట్లా ఫీల్ అవుతున్నారు సార్? ఎలా ఫీల్ అవుతున్నానంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు అంటే ఒక చరిత్ర, ఆయన హిస్టరీలను ఆయనే తిరగరాసే వ్యక్తి. మరి అలాంటి నా దైవ సమానము నాన్నగారి ఆశీర్వాదంతోనే నా పేరు వచ్చిందని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా నాకు ఎన్ని అవార్డులు వచ్చినా నేను పెద్దగా హ్యాపీగా ఉన్నది లేదు. నాన్నగారి పేరుతోటి ఎన్టీఆర్ జాతీయ పురస్కారంతో నాకు ఈ అవార్డును అందజేయటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది నిజంగా నన్ను ఎంచుకున్నందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చేతులెత్తి నాకు కృతజ్ఞతలు నేను వారికి చెప్తున్నాను. మరి అంతే విధంగా నన్ను ఈ అవార్డుకు బాలయ్య అయితేనే బాగుంటుంది అని నన్ను సెలెక్ట్ చేసినటువంటి జ్యూరీ సభ్యులకు కూడా నేను అభినందనలు చెప్తున్నాను. మరి నాన్నగారంటే వారి ఆశీర్వాదంతో వారు నాకు దైవంతో సమానం. మరి 50 సంవత్సరాలు హీరోగా రాణించడం అంటే తెలుగు పరిశ్రమలో అంత ఆజామాజీ విషయం కాదు. ఒక క్రెడిట్ నాకు ఒకటికే, నా తర్వాత ఎవడు లేడు, ఇంతకు ముందు లేడు, ఇక ముందు కూడా రాడు. చాలా సంతోషం సార్. కాకపోతే గప్పటి సందే నాకు డౌట్ అనుమానం కొడుతున్నది. మీరు మళ్ళీ తిట్టొద్దంటే చెప్తా, మీరు మానాడుకు కానీ ఎన్టీఆర్ ఘాటుకు కానీ పోలేదు కదా? పిచ్చి పువ్వా, అడిగిందే అడిగితే తొక్కి పట్టి నార తీస్తా. అబ్బా సార్ మాఫ్ చేయండి సార్, ఏదో తెలవక అడిగిన అల్పుణ్ణి సార్. అల్పుడెప్పుడు పలుకు ఆడంబరం గాను, స్వజనుండు పలుకు చల్లగాను, కంచు మోగినట్టు కరకంబు మోగున వెత్తదాపిరామ వెన్నురవేమ. ఈ పద్యాలు మాకేం కొత్త కాదు. ఇప్పుడప్పుడు నాన్నగారు ఎప్పుడు చెప్పే కొన్ని పద్యాలను అలవోకగా మేము నేర్చుకోవటం దేవుడిచ్చిన వరము, నాన్నగారి ఆశీర్వాదము. ఇంత అలవోకగా పద్యాలు చెప్పడం అది మాకే సాధ్యం. అబ్బాబ్బా సూపర్ సార్, మీరు ఏది చెప్పినా సూపరో సూపర్ సార్. ఇక మరి మన ధమాకా దుమ్ముదులిపే ఆర్తలు ఓడిచిపోతున్నాయి కాబట్టి మీకు నచ్చిన ఒక మంచి సూపర్ డైలాగ్ స్వయంగా చెప్తే మీ నోటితో వినాలని కోరిక సార్. మీ ఫ్యాన్స్ కోరిక కూడా. మీకు దండం పెడితే ఒక్క డైలాగ్ ఇడుచుండ్రి సార్.
నువ్వు ఇందలు అడగలే సోదరా, నేను తప్పకుండా చెప్తాను. ఎవరి మాట అయినా అభిమాని కోరిక మేరకు తప్పకుండా మేము చేస్తాము. డైలాగ్ అంటే ఒక అద్భుతమైన డైలాగు సోదరా. లేడన్న ధైర్యమా, రాడన్న నమ్మకమా, నా అనుకున్న వాళ్ళు నాకు ఎక్కడ ఉంటారు. ఆ అడుగు పడితే మాకు ఎమోషన్స్ ఉండవు, ఫీలింగ్స్ ఉండవు, క్యాలిక్యులేషన్స్ ఉండవు, మ్యానిపులేషన్స్ ఉండవు. చెప్పండి వాడికి, సెంటర్ అయినా స్టేట్ అయినా, పొజిషన్ అయినా అపోజిషన్ అయినా, పవర్ అయినా నేను దిగనంత వరకే. వన్స్ ఐ స్టెప్ ఇన్, హిస్టరీ రిపీట్. అబ్బాబాబాబా బాలయ్య బాబు, నువ్వు సూపర్ అయ్యా. హైలైట్. జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య. సూపర్ సూపర్ సూపర్. సేమ్ టు సేమ్ బాలయ్య బాబు లెక్క ఏషం కట్టిన రాయమల్లగా. ఇంకా నువ్వు బాలయ్య బాబుది గట్టిగానే ప్రాక్టీస్ చెయ్యాలి. ఎరకబెట్టినావు అన్న గట్లెట్లనే. అబ్బో, ఇక నువ్వు బాలయ్య బాబు ఏషం కట్టినంత మాత్రాన ఎరకబట్టలేనంత పిచ్చోను అనుకున్నావారా నువ్వు నన్ను? నీ ఏసాలు నీ ఖాతాలు అన్నీ ఎరికేరా నాకు. రాయమల్లో ఎట్లున్నదే నా గెటప్ సెటప్? బాలయ్య బాబు పర్ఫార్మెన్స్ ఇరగదీసినలే. ఇరగదీసుడు కాదు, బాలయ్య ఫ్యాన్స్ చూస్తే ముందు నిన్ను ఇరగొడతారా. ఏంద్రా గెటప్ ఏంది, ఆ సెటప్ ఏంది, ఇంత పొట్టేసుకొని బాలయ్య బాబు లెక్క డైలాగ్ చెప్తే మస్తు చెప్పినాను ఫీల్ అవుతున్నావా? బాలయ్య బాబు ఎక్కడ, నువ్వెక్కడ? ఆయన హైట్ ఏంది, వెయిట్ ఏంది, కలర్ ఏంది, ఆ టీవీ ఏంది, రాజస్యం ఏంది, డైలాగ్ చెప్పేటప్పుడు ఆ డెలివరీ ఎట్టుంటుంది? అరే బాలయ్య బాబు కళ్ళం కూడా కనబడితే ఒక సింహాన్ని చూసినట్టు ఉంటుందిరా. నువ్వెట్లున్నావురా? గుండెనుగులు ఎక్కువ ఉన్నావు. ఏదో బాలయ్య బాబు వేషం కట్టినంత మాత్రాన బాలయ్య బాబు లెక్క నమ్మిద్దామని చూస్తావారా నన్ను? అంత పిచ్చోడు ఎవడు ఇక్కడ లేడు. ఇక ఇప్పటిదాకా చేసిన అవతారము నీ గెటపాన్ని తీసేసి పో మెల్లగా. బాలయ్య బాబు సార్ కళ్ళ కనబడ్డేవనుకో, తొక్కి పట్టి నారదిస్తారు బిడ్డ, నీకు దిబిడేనే అవుతుంది. అమ్మతోడు నీకు దండం పెడితే అంత మాట అనకే. ఏదో బాలయ్య బాబు అభిమానిగా మా నాడుకు బాలయ్య బాబు రాకపోయేసరికి, ఎన్టీఆర్ గారి దగ్గర కనపడపోయేసరికి ఏదో ఇట్లా ఏసం కట్టి కళ్ళకు కట్టినట్టు చూపెట్టాలనే తాపత్రయం చేసింది తప్ప ఇప్పుడే తీసేత్తనే నీకు దండం పెడితే. అమ్మతోడు తీసేత్తనే నీకు దండం పెడితే. చూసిండ్రు కదా నువ్వులా మా ఓడు రాయమల్లు చేసిన బాలయ్య బాబు చేసాం. ఏదేమైనా బాలయ్య బాబు మానాడుకు ఎందుకు రాలేకపోయిండో అనే డౌట్ అనుమానాలకు బాలయ్య బాబు రూపకంలో ఏసం కట్టి కళ్ళకు గట్టినట్టు మనకు చూపెట్టే ప్రయత్నం చేసిండు మా రాయమల్లి గారు. సరే మరి ఇక మన ధమాకా దుమ్ము దులిపి ఆడతలల్లా ఇంకా ఉన్నాయి కదా, చూద్దాం పాండ్రి. ఇక మొత్తానికైతే ఎప్పటి సందో జగనాల్ సార్ పబ్లిక్లకి పోతా అని అనుకున్నాడు. కానీ మొత్తానికైతే ఇవాళ శ్రీకారం చుట్టిండు, తెనాలకు పర్యటన చేసిండు, పరామర్శన కూడా చేయబోతున్నాడు. ఎందుకంటే మొన్నట్ల పోలీస్ సార్ల మీద దాడికి దిగినరని చెప్పి ముగ్గురికి పబ్లిక్లో కోటింగ్ ఇచ్చినటువంటి పెద్ద సార్లది సోషల్ మీడియాలో వీడియో ఎంత వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కదా. ఇక అందులో భాగంగానే వాళ్ళను పరామర్శన చేయనికే పోతే అందులో ఉన్నటువంటి వైసీపీ నాయకులే నెత్తికొక్కుంటున్నారట. ఆగో ఏందన్నా నువ్వు, వీళ్ళను పరామర్శించేదేంది, వీళ్ళు చాలా అన్యాయాలు చేసిళ్ళంట, అరాచకాలు చేసిళ్ళంట, వీళ్ళ మీద కేసులు ఉన్నాయంట, లొల్లులు ఉన్నాయంట, జవడాలు ఉన్నాయంట, వీళ్ళు గంజాయి బ్యాచ్ అంటన్నా, నువ్వు వీళ్ళను పరామర్శన చేస్తే మన పార్టీ ఇజ్జత్ పోతుందన్నా అని చెప్పి కొంతమంది వాళ్ళు చెవులు కొరుక్కుంటే జగన్ అన్న మాత్రం ఏం పట్టించుకోకుండా పరామర్శనకు బయలుదేరిందంట. కిలోమీటర్ల కమాన్ ట్రాఫిక్ జామ్ అయిందంట. జగన్ అన్నని చూడనీకే మాత్రం పబ్లిక్ మాత్రం బాగా మంది ఎగబట్టారట. మరి ఇప్పుడు జగనాల్ సార్ ఉన్నట్టుండి ఇట్లా పరామర్శనకు పోయేసరికి తెలుగు తమ్ములు కూడా గట్టిగానే గరానికి వస్తున్నారు. మీ హయాంలలో ఎంతోమందికి అన్యాయాలు, అరాచకాలు, అక్రమాలు అయినప్పుడు ఏ ఒక్క మాట మాట్లాడలేదు, ఏనాడు సడి సపోర్ట్ చేయలేదు, ఎంతోమందిని చంపి డోల్ డెలివరీ చేస్తే కూడా దిక్కు దివాన లేదు. కానీ ఇప్పుడు మాత్రం ఉన్నట్టుండి ఈ కొత్త నాటకానికి శ్రీకారం ఎందుకు చుట్టినావయ్యా జగన్ నాయక అని చెప్పి గట్టిగానే కామెంట్లు కౌంటర్లు ఇస్తున్నారయ్యా. జగన్ అన్న తెనాలి టూరు చేసిండన్న ముచ్చట్ల తెలుగు తమ్ముళ్ళు. ఇక వైఎస్ఆర్సీపీ పెద్ద మాజీ సీఎం జగనాల్ సారు మంగళవారం అంటే ఇవాళ తెనాల జాన్ విక్టరు కుటుంబాన్ని అయితే పరామర్శన చేసిండు. ఇక మా కొడుకును పోలీసులు ఎంతగానో హింస పెట్టిల్లో ఫోటోలు, ఆసుపత్రి రిపోర్టులతోని జగన్ సార్కు బాధిత ఫ్యామిలీ మెంబర్లు వివరణలు ఇచ్చుకుంటా చిల్లు. వైఎస్ఆర్సీపీ తరఫున మేము మీకు అండగా ఉంటామనుకుంటా తల్లిదండ్రులకు జగన్ అన్న భరోసా ఇచ్చిండు. ఇక అంతకు ముందు జగనాల్ సార్ రాక సందర్భంగా తినాలిలా అభిమానులైతే పోటెత్తినరయ్యా. పార్టీ కార్యకర్తలు, అభిమానులు బైకుల ర్యాలీతోని అబ్బబ్బబ్బబ్బా జగన్ అన్నకు వలికిండ్రు చూడు ఘనస్వాగతం, నా భూతో నా భవిష్యత్తు అన్నట్టుగానే ఉన్నదని అంటున్నారయ్యా దగ్గర
ముందరపండి చూసినోళ్ళు. ఇక తినాలి రోడ్లు అయితే కిక్కిరిసిపోయినాయట. ఈ గింత జనాల నడమకించి జగనన్న బయటకు వచ్చి పబ్లిక్ కు దండాలు పెట్టి అభివాదాలు చెప్పుకుంటూ వచ్చిండు. ఇక అందులో ఆడోళ్ళు మొగోళ్ళు మూసలి మూతోక వాళ్ళు వీళ్ళు చిన్న పెద్ద అనే తేడా ఏం లేదట. ఇక అందరూ ముందరపండి పోతుంటే వెనకాల జగనన్న ఖాన్వాయ్ పోయిందట. ఇక గంజాయి మత్తుల పోలీసుల మీద దాడి చేసిండ్రన్న ముచ్చట్లల్లా తినాల్లో ఉన్నటువంటి పోలీసులు నడి రోడ్డు మీద గట్టిగానే ఇచ్చిండ్రు కదా. ఇది ఎంత చర్చకు రచ్చకు దారి చేసింది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో ఎంత షేక్ అయిపోయినాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కాకపోతే ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో ఒక కానిస్టేబుల్ మీద హత్యాయత్నం చేసిండ్రని వీళ్ళు గంజాయి బ్యాచ్ అనుకుంటా గట్టిగానే ఆరోపణలు వినబడుతున్నాయి. కాకపోతే దళిత మైనారిటీ సంఘాలనేది ఒకటి పులుముతున్నారు. నేరస్తులకు కులాన్ని ఎందుకు ఆపాదన చేస్తున్నారని చెప్పి ఇంకొంతమంది ఈ తీరుగా ఫైర్ అవుతున్నారు. నేరస్తుడు అనేటోడు ఏ కులంలో ఉన్నా నేరస్తుడే అవుతాడు తప్ప కులం ట్యాగ్ను తగిలించుకున్నంత మాత్రాన నేరస్తుడు బుద్ధివంతుడు అవుతాడా అనే మాటలు కూడా గట్టిగానే వినబడుతున్నాయి నెటిజన్ల కించి. ఇక అసలు పురాగా స్టోరీ ఏంటంటే వీళ్ళు కొన్ని నేరాలు చేసిండ్రని అన్నిటికీ సంబంధించిన ఆధారాలు ఉన్నాయని, అతనే కాకుండా గంజాయి మత్తుల ఒక కానిస్టేబుల్ మీద కూడా దాడి చేసిల్లన్న కోపంలో పోలీసు పెద్ద సారు ఇటువంటి పనులు ఇంకెవరు చేయొద్దు అనుకుంటా ఇట్లా పబ్లిక్ కంట్లే వాడేటట్టు వీడియోను దించి మరి కొట్టిండనంటే కొంతమంది వ్యతిరేకం చేస్తున్నారు. కొంతమంది ఇట్లనే కావాలి గిసొంటి నేరస్తులకు అన్నట్టుగా కామెంట్లు కూడా పాజిటివ్ గా పెడుతున్నారు. ఏదేమైనా నేరస్తులు తప్పు చేసినట్టయితే ఆధారాలతోని చట్టానికి అప్పచెప్పాలి కదా. మీరెట్లా చట్టాన్ని చేతులకు తీసుకొని ఈ తీరుగా కొడతారు? పోలీసులకు అసలు కొట్టే హక్కే లేదని చెప్పి కొంతమంది ఇట్లా ఎవరికి దోచినట్టు వాళ్ళైతే కామెంట్లు కౌంటర్లు ట్వీట్లు పోస్టులు పెడుతున్నారు. ఏదేమైనా ఇప్పుడు వీళ్ళను పరామర్శ చెయ్యనీకే పోయినటువంటి జగన్ అన్న మీద మాత్రం చాలా మంది గుర్రు మీద ఉంటున్నారు. చాలా మంది వైఎస్ఆర్సీపీ లీడర్లే ఆలోచనలో పడ్డారట. ఎందుకన్నా మనకి ఇట్లా పరామర్శన చేసుడు, వాళ్ళ మీద ఆల్రెడీ కొన్ని కేసులు ఉన్నాయట, సులాయిగా తిరుగుతారంట, వాళ్ళు ఏదో గంజాయి మత్తులలో దాడి చేసిందట. ఇటువంటి వాటిలలో ఇన్వాల్వ్ అయితే మనం పబ్లిక్ లలో బ్యాడ్ అయిపోతామని చెప్పినా సుతం జగన్ అన్నకు మరి ఎవరు చెప్పిల్లో ఏందో తెలియదు కానీ మొత్తానికైతే పరామర్శనకైతే ఊనుకున్నాడు. ఇక దీని మీద అవతల పార్టీలు కూడా గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి, నేరస్తులుగా ఆల్రెడీ ఆధారాలతోని ఉన్నోళ్ళ మీద ఏదో పోలీసులు లాఠీ చార్జీ చేస్తే నేను ఇంతగానం గరానికి వస్తున్నావు. సరే పోలీసులు చేసింది తప్పే గాని మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎంతమందికి అన్యాయం చేసిళ్ళు, ఎంతమందికి న్యాయం జరిగింది, ఎన్ని దౌర్జన్యాలు అరాచకాలు అయినాయో మీరొక్కపారి మీ హయాంలో చేసిన పాలనను గుర్తు చేసుకోండి. లేకపోతే సోషల్ మీడియాలో వీడియోలు పోస్టులు ఉన్నాయి, ఒక్కసారి మీకు మీరు ఆత్మ పరిశీలన చేసుకుంటారని చెప్పి జగన్ అన్నకి ఇట్లా కామెంట్లు కౌంటర్లు కూడా ఇచ్చేటోళ్ళు లేకపోలేదు. అసలు ఈ రాజకీయ నాయకులే ఎట్లుంటారో ఏందో అర్థం కాదు. దేనికి రియాక్ట్ కావాలనో దేనికి రియాక్ట్ కావద్దో తెలియకపోతే ఎట్లా ఏంది ఇది అని ఇంకొంతమంది డైలామాలో ఏం చెప్పాలనో ఏం మాట్లాడాలనో అర్థం కాక పరేషాల పతంగులు ఎగరెత్తున్నారట. ఈ ముచ్చట ఎరికైనప్పటి సంది. నేను ఇట్లనే ఉంటా, నేను క్యాజువల్గా మాట్లాడినా దాన్ని మీరు ఇంకో లెక్కన తీసుకున్నారు. ఎందుకు? నన్ను అర్థం చేసుకుంటే అర్థం చేసుకోండి. నేను చెప్పింది మీకు నచ్చితే ఓకే, లేకపోతే మీ కర్మ. నేనేం తప్పు చేయలేదు. ఏదో నవ్వించే ప్రయత్నంలో 2 మాటలు దొర్లు ఉండొచ్చు, దానికి ఇంత సీరియస్ ఎందుకు? మేమందరం సరదాగా ఉంటామా, మీకేం తెలుసు మా రిలేషన్ అని చెప్పి ఉల్టా అవుతున్నాడట నవ్వుల రాజా నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ సార్. మరి రాజేంద్ర ప్రసాద్ సార్కు ఏందో తెలియదు కానీ మొన్న అట్లా డేవిడ్ వార్నరు, ఇప్పుడు మొన్న ఎస్వి కృష్ణారెడ్డి సార్ పుట్టినరోజు 7 అయ్యే కదా, అందులో నోరు జారి నరం లేని నాలుకకు పని చెప్పుడుతోని పెద్ద పంచాయతీకి దారి తీసింది. ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి ఈయన అన్న మాటలు, ఈయనని తిట్టే తీట్లు. మరి ఏందో వార్త పురాగా చూద్దాం పాండ్రి. ఇక మొన్నట్ల డైరెక్టర్ అయినటువంటి ఎంతో సక్సెస్ఫుల్ సినిమాలను ఇచ్చినటువంటి ఎస్వి కృష్ణారెడ్డి సారు పుట్టినరోజు 7 అంగరంగ వైభవంగా అద్భుతంగా కన్నుల పండుగ అయింది. సరే పుట్టినరోజు మంచిగా అయితే ఇంట్లో టాపిక్ ఏందయ్యా అంటే హాట్ టాపిక్ అయ్యిందయ్యా మన నటకిరీటి నవ్వుల రాజా రాజేంద్ర ప్రసాద్. ఈ మధ్యకాలంలో రాజేంద్ర ప్రసాద్ సార్కు ఏమైందో ఏమో తెలియదు కానీ ఎప్పుడు ఏదో ఒక వివాదంలో ఇరుకుతున్నాడు. ఇక అలీ సార్ను లా కొడక అనుకుంటా, వెనకాల ఉన్నటువంటి మురళీమోహన్ సార్ను కూడా సిగ్గున్నదా అనుకుంటా, ఇటు పక్కన అప్పుడే వచ్చినటువంటి రోజా మేడం ను కూడా దాన్ని హీరోయిన్ గా చేసింది నేనే అని చెప్పనుడు, తర్వాత పాతకాలం హీరోయిన్ అయినటువంటి రవలి మేడం ను కూడా బాడీ షేమింగ్ గురించి మాట్లాడు. ఇట్లా 1 కాదు 2 కాదు, నరం లేని నాలుకకు పని చెప్పి నవ్వుల పాలయ్యిండయ్యా ఈ నవ్వుల రాజా నటకిరీటి రాజేంద్ర ప్రసాద్. ఇక దీని మీద అలీ సార్ కూడా మళ్ళా రియాక్ట్ అయ్యిండు. ఆయన ఏదో బిడ్డ పోయిన కొంచెం డిప్రెషన్ లో ఉన్నాడు, ఈ మధ్యనే జరట్లా స్టేజీల మీదకి వచ్చి మాట్లాడుతున్నాడు, ఏదో కొంచెం సంతోష పెడదామనే మాటల్లో క్యాజువల్ గా అన్నదే తప్ప దాన్ని పెద్ద సీరియస్ గా తీసుకొని ఇష్యూ చేసుకోవద్దని చెప్పి ఉదార్థమైనటువంటి గొప్ప మన స్వభావాన్ని సాటుకున్నటువంటి అలీ గారికి టేక్ బో అనుకుంటా కొంతమంది ఎడ్డిచ్చినట్టే కామెంట్లు పెడితే, ఇంకొంతమంది కార్తీక్ లేని దురద కందకెందుకు,
తిట్టించుకున్నాడు ఆయన్నే ఓపెన్ గా ఈడో పెట్టిండు కదా మళ్ళా మీకేం దోపిడీ అయింది అనుకుంటా ఇంకొంతమంది కామెంట్లు ఈ తీరుగా పెడుతున్నారు. ఇక శివరాకర్కి చాలా మంది జర్నలిస్టు మేధావులు సినిమా రంగంలో కూడా చాలా మంది రాత్రులు ఫోన్లు చేసుకుని గీ ముచ్చట మీదనే మాట్లాడుకున్నారట. అయ్యో ఏందయ్యా ఈ రాజేంద్ర ప్రసాద్కి ఏమైంది, ఈ మధ్య కాలంలో మొన్ననేమో డేవిడ్ వార్నర్, ఇప్పుడేమో వీళ్ళు ఏది పడితే అది నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నాడు, ఎందుకు ఇట్లా ఈయన మాట్లాడుతున్నాడు, ఈయనకి ఏమైతున్నది, మానసిక స్థితి చక్కగా ఉన్నదా లేదా, లేకపోతే డబ్బు బాగా వచ్చిందనే అహంకారంలో ఉన్నాడా, లేకపోతే నేను సంపాదించుకున్న పేరు ఇంతకన్నా ఇంకేం కావాలి, వీళ్ళు ఉంటేంది పీక్తేంది, సమాజంతో నాకేం పని అని చెప్పి ఇట్లా మాట్లాడుతున్నాడా. ఎందుకంటే సమాజంలో ఒక సెలబ్రిటీ స్థాయిలో ఒక గొప్ప నటునిగా ఇంత కీర్తి ప్రతిష్టలను సంపాదించి చిన్న చిన్న విషయాలకు నోటి దూలతోని ఎందుకయ్యా ఇంతగానం కష్టపడి సంపాదించుకున్న పేరును నాశనం చేసుకుంటున్నావు అని చెప్పి ఇంకొంతమంది కామెంట్లు పెడితే ఇక దీని మీద తీర్మార్ మల్లన్న ఊకుంటాడు. నిప్పులు చెరుగుడు కాదు చెడుగుడు ఆడిండయ్యా రాజేంద్ర ప్రసాద్ను. ఇక తీర్మార్ మల్లన్న మాట్లాడుకుంటా అలీ మీద గంత నీచమైనటువంటి కామెంట్లు పెడతావా, నువ్వు అసలు మనిషివేనా, నీకు అసలు ఏం బుద్ధి ఉన్నది, నీకు అసలు తెలివి ఉన్నదా. అలీ ఒక ముస్లిం బిడ్డ, రాజేంద్ర ప్రసాద్ అనే ఒక అవలగాడు పాల్తుగాడు అలీ మీద గిసొంటి అభ్యంతరకరమైన మాటలు మాట్లాడతాడు. రాజేంద్ర ప్రసాద్ నువ్వు అసలు మనిషివేనా గాడిదవా, నువ్వు అన్న మాట ఒక చిరంజీవినో బాలకృష్ణనో అనగలవా, వీడు మా పేదోడు కాబట్టి మా ముస్లిం మైనార్టీ వర్గాల బిడ్డ కాబట్టి నువ్వు అట్లా మాట్లాడుతున్నావా, ఒక మహిళా నేత అయినటువంటి రోజా మీద అట్లెట్లా మాట్లాడతావు, అసలు నీకు సిగ్గున్నదా, నువ్వు మనిషివేనా, ఎవడ్రాబాయ్ నువ్వు అని చెప్పి గింత బలుప కింద స్థాయి వాళ్ళంటే నీకు అంత సులకన్నా. అరే అలీ దగ్గర 1200 సినిమాలు చేసిండా, అటువంటి వ్యక్తి మీద ఇటువంటి మాటలు నువ్వు ఇంత స్థాయిలో ఉండి ఎట్లా మాట్లాడుతున్నావు అని గట్టిగానే గరానికి వచ్చిండు. కాకపోతే ఇక్కడ మామూలుగా మనం అనుకోవాల్సిన పాయింట్ ఏందనంటే అట్లా రాజేంద్ర ప్రసాద్ గారు తీర్చేటప్పుడు అలీ గారు కూడా మంచిగా సంబరంలా నవ్వుతున్నాడయ్యా. కాకపోతే ఏందనంటే వాళ్ళు మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, బగ్గ రిలేషన్ ఉండొచ్చు, ఏదేమైనా కూడా పబ్లిక్ డొమైన్లకు వచ్చినప్పుడు స్టేజ్ల మీద పెద్ద పెద్ద బహిరంగ సభలల్లో మైకుల ముందర మాట్లాడేటప్పుడు ఎంత దోస్తాని ఫ్రెండ్షిప్ బాగా జాన్ జిగ్రీ అయినా సుతం చుట్టూ ఉన్న సోషల్ మీడియాను దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి తప్ప నువ్వు ఆయనతోని మటన్ కలిసి తిని బొక్కలు మెళ్ళ వేసుకున్నట్టు బహిరంగ ప్రదేశాలల్లో ఇట్లా అడ్డగోలు కామెంట్లు పెట్టొద్దు, అడ్డగోలు మాటలు మాట్లాడొద్దు అని చెప్పి రాజేంద్ర ప్రసాద్ని అయితే లెఫ్ట్ అండ్ రైట్ నెటిజన్లు ఏకి పారెత్తున్నారు. ఎందుకంటే అప్పట్లో దొంగనా మూకోడు అని చెప్పి డేవిడ్ వార్నర్ అన్న సంగతి తెలిసిందే. రాబిన్ హుడ్ సినిమా ఫంక్షన్లు అయినా ముచ్చటే తర్వాత రాజేంద్ర ప్రసాద్ మాటలు మాట్లాడిన ప్రభావంతో సినిమా మీద జరంత ఎఫెక్ట్ గట్టిగానే పడ్డది. ఇక సరే ఏం సార్ ఇట్లా మీరు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు, ఇట్లా మాట్లాడొద్దు కదా, మీరు ఇంత గొప్ప స్థాయిలో ఉన్నప్పుడు ఎందుకు ఇటువంటి మాటలు కామెంట్లు చేస్తున్నారు అని చెప్పి రాజేంద్ర ప్రసాద్ సార్నే డైరెక్ట్ గా అడిగితే రాజేంద్ర ప్రసాద్ సార్ మాత్రం చాలా తాపీగా చెప్తున్నాడు. నేను స్టేజ్ మీద సరదాగా మాట్లాడుతుంటా, నా నైజం అది, నేను ఎప్పుడైనా గిట్టనే ఉంటా, పక్కకు పోయినా గదే తీరుగా సరగా ఉంటా, మీకు వచ్చిన నొప్పింది దాన్ని తప్పుగా ఎందుకు తీసుకుంటున్నారు, మీరు అందరూ కావాల్సుకొని దాన్ని వేరే వేరే అర్థాలకు తీసుకుపోతున్నారు, అట్లా మీరు అర్థం చేసుకుంటే మీ కర్మ, నేను మాత్రం ఇట్లనే ఉంటా, ఎవ్వలేమనుకున్నా ఐ డోంట్ కేర్ అని చెప్పి రాజేంద్ర ప్రసాద్ సార్ రిటర్న్ కౌంటర్ ఇచ్చిండు. అయ్యా ఏందో ఏమోనోళ్ళ అసలు పెద్దలు అనుకోని సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి వీళ్ళు ఇంత అధ్వానంగా ఎందుకు మాట్లాడుతున్నారు, ఎందుకు ప్రవర్తన చేస్తున్నారు అర్థం కాకుండా ప్రతి ఒక్క సినిమా పేచకుడు అయితే అయోమయంలో వాడుతున్నారు అయ్యా వీళ్ళు మాట్లాడే మాటల మీద. ఇక ఒకటే రోజు కోటి మొక్కలను నాటేదానికి శ్రీకారం చుట్టిండు చంద్రాల సారు. చంద్రాల సార్ గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంటుంది, పచ్చదనం, పరిశుభ్రం, ఇటువంటి అన్ని కాన్సెప్ట్లతోని అద్భుతంగా ఇంతకుముందు కూడా అనేక రకాల కార్యక్రమాలను సక్సెస్ఫుల్గా రన్నింగ్ చేసినటువంటి చంద్రాల సారు ఒకటే పారి కోటి మొక్కలకు శ్రీకారం చుట్టిండు. ఇక దీని మీద అధికారులకు ఆర్డర్లు సూతం వేసిండు. మరి చంద్రాల సారు ఏమిటి కోసానికి అన్నాడు, అధికారులకు ఏం చెప్పిండు, అసలు ఈ కోటి మొక్కల కాన్సెప్ట్ ఏందో అరుచుకోవాలి కదా, అరుచుకుందాం పాడ్రి. ఇక రాష్ట్రంలో పచ్చదనాన్ని ఇంకింత పెంచేటట్టుగా ఈ నెల 5న కోటి మొక్కలను నాటే కార్యక్రమాన్ని చేత పట్టాలని చెప్పి కలెక్టర్లు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులంతా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చెప్పి సీఎం చంద్రాల సారు గట్టి పిలిపించిండు. అయ్యా ఇక అమరావతి సచివాలయంలో ఈ అంశం మీద కూడా సీఎం సార్ సమీక్షలు చేసిండు, అధికారులతో మాట్లాడిండు. మనం పెద్ద ఎత్తున్నే 5వ తారీఖున కోటి మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని అన్నాడు. ఇక ఇండ్ల విద్యా సంస్థలు, వైద్యాలయాలు, ప్రభుత్వ ఆఫీసులు, బస్టాండ్లు, రహదారులకు 2 వైపులా సుతం కోటి మొక్కల కార్యక్రమంలో భాగంగా ప్లాంటేషన్ చేయాలని చెప్పి చంద్రాల సారు ఆదేశాలు ఇచ్చిండయ్యా అధికారులకు. అయితే ఈ నెల 5వ తేదీన అమరావతిలో అనంతపురంలో అయ్యే వన మహోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రాల సారు, డిప్యూటీ సీఎం పవనాల్ సారు పాల్గొనబోతున్నారు. ఇక ఈ కార్యక్రమం కోసం అమరావతి అభివృద్ధి సంస్థ అయినటువంటి ఏడీసీఎల్ అధికారులు ఏర్పాట్లు పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఎంతైనా కూడా పచ్చదనం, పరిశుభ్రత అనేది చంద్రాల
చంద్రాల సార్కు బాగా ఇష్టమైన ముచ్చట. అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా తెలంగాణలో అద్భుతమైనటువంటి చెట్ల సంపదను నాటిండు మన చంద్రాల సారు. ఇక ఆ చెట్లే ఇప్పటికీ మనకు వనకొస్తున్నాయని అంటున్నారయ్యా ఈ ముచ్చటేరికైనా తెలుగు తమ్ముళ్ళు. ఏదేమైనా చంద్రాల సార్ ఆలోచన చాలా గొప్పగా ఉంటది. 1,00,00,000 మొక్కలు నాటుడు అనేది ఇది ఒక మహాయజ్ఞము. దీన్ని ప్రతి ఒక్కరు పబ్లిక్ వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరు సక్సెస్ఫుల్ గా అయ్యేటట్టుగా మీ అందరి సహాయ సహకారాలు కూటమి సర్కార్కి ఇవ్వాలని చెప్పి ప్రతి ఒక్కరిని అధికారులు ఊరుతున్న మాట అయ్యా. ఇక ప్రజల వద్దకే రెవెన్యూ అనే కాన్సెప్ట్తోని తెలంగాణ సర్కారు భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందని, కొత్తగా వెబ్సైట్ క్రియేట్ చేసిందని, దీనికి సంబంధించిన అనేక నియమ నిబంధనలు కూడా చెప్పుకుంటూ వచ్చింది. పబ్లిక్ కూడా కనెక్షన్లో ఉండరని సంగతి మనం చెప్పుకున్నాం కదా. ఇక దీనికోసానికని చెప్పి పకడ్బందీ ప్రణాళికతోని పబ్లిక్లకి ఇంకా తీసుకుపోనీకే సర్కారు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నది. మరి ఇంతకు ఈ భూభారతి చట్టంలల్లో ప్రజల వద్దకే రెవెన్యూ అనే కాన్సెప్ట్ ఏందో పురాగా తెలుసుకోవాలి కదా. తెలుసుకుందాం పాండ్రి. ఇక తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెవెన్యూ చట్టం ఒకటి వచ్చే కదా భూభారతి. ఇక ఈ భూభారతి అమల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇయాల్టి సందే రెవెన్యూ సదస్సులను నిర్వహణ చేయబోతున్నట్టుగా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్ చెప్పుకుంటూ వచ్చిండు. ఈ చట్టాన్ని పబ్లిక్లకి విస్తృతంగా తీసుకుపోయేందుకు రాష్ట్ర సచివాలయంలో రెవెన్యూ అధికారులతోని సమీక్షా సమావేశాలను నిర్వహణ చేసిండయ్యా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు. ఇక ఈ మీటింగ్ లో మంత్రి శ్రీనివాసరెడ్డి సార్ మాట్లాడుకుంటా గత సర్కారు తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల రైతులు భూ సమస్యలలో మస్తు ఇబ్బందులను తక్లీఫ్లను ఫేస్ చేసిండ్రు. చాలా సిక్కులలో పడ్డారు. రెవెన్యూ వ్యవస్థల ఆ రోజులలో జరిగిన తప్పిదాలను సరిదిద్ది భూ పరిపాలనను పబ్లిక్ లకు సమీపంగా తీసుకుపోతున్నాం. ఈ లక్ష్యంతో ఏప్రిల్ 14వ తారీఖున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు భూభారతి చట్టాన్ని స్టార్ట్ చేసిండు. పైలట్ ప్రాజెక్టుగా జిల్లాకో మండలంలో ఈ చట్టాన్ని అమలు చేసిండు. ఇప్పుడు జూన్ 3 నుంచి 20 తారీఖు వరకు పబ్లిక్ వద్దకే రెవెన్యూ అనే నినాదంతో రాష్ట్రంలో మిగిలిపోయిన మండలాలలో కూడా సదస్సులను నిర్వహణ చేయబోతున్నాం. ప్రతి రెవెన్యూ గ్రామానికి తహసీల్దార్ నేతృత్వంలో ఒక బృందం పోయి పబ్లిక్ నుంచి భూ సమస్యల మీద దరఖాస్తులను స్వీకరణ చేస్తది, వాటిని పరిష్కరణ చేస్తది. పైలట్ మండలాలలో 55,000 దరఖాస్తులు అచ్చుడు భూ సమస్యల తీవ్రతను చూపెడుతున్నది. ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులలో 60% సమస్యలను మేము పరిష్కారం చేసినాం. ఇక ఎక్కువ మొత్తంలో సాదా బైనామా సంబంధిత దరఖాస్తులు ఉన్నాయి. ఈ దరఖాస్తులను ఆన్లైన్ లో నమోదు చేస్తున్నాం అని చెప్పుకుంటూ వచ్చిండయ్యా పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు. జిల్లా కలెక్టర్లు కూడా భూ సమస్యలను మానవీయ దృక్పథంతో పరిష్కరణ చేయాలి. క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యటన చేసి సమస్యల మీద దృష్టి సారించి పబ్లిక్ కు సరైనటువంటి మేలు చేయాలి. ఈ మధ్యకాలంలో ఎంపికైనటువంటి గ్రామ పంచాయతీ ఆఫీసర్లకు తొందరలోనే నియామక పత్రాలను అందజేయబోతున్నా. భూభారతి చట్టంలో భాగంగా భూముల రిజిస్ట్రేషన్ టైంలలో సర్వే మ్యాప్ను డాక్యుమెంట్లతో జత చేసి కొత్త విధానాన్ని ప్రవేశన పెట్టబోతున్నట్లుగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్ చెప్పుకుంటూ వచ్చిండు. ఈ వివాదం భూ సమస్యలను తగ్గించుట్లలో సహాయం పడుతుంది. పబ్లిక్ చాలా రిలాక్స్ అవుతారు. ఎసువంటి అవకతవకలు లేకుండా ఈ భూభారతి చట్టం పకడ్బందీ ప్రణాళికతోని అమలు అవుతున్నది. భూ కులతలతో పాటు ఇంకా దస్త్రాల నిర్వహణ కోసం రెవెన్యూ శాఖను బలోపేతం చేసేందుకు రాబోయే 2 నెలల్లో మొదటి దశలో 6,000 మంది సర్వేయర్లను నియామకం చేయబోతున్నాం అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు ప్రజల వద్దకే రెవెన్యూ అనే కాన్సెప్ట్ తోని భూభారతి చట్టం ముచ్చట్ల మాట్లాడుకుంటూ వచ్చిండు. ఇక వచ్చే ఈ కొత్త చట్టాన్ని ప్రతి ఒక్కరు వినియోగం చేసుకోవాలని, ఎటువంటి అవకతవకలు లేకుండా మీరు చూసుకోవాలని చెప్పి మీకు చాలా సులువయ్యేటట్టుగానే మేము మొత్తం డిజైన్ చేసినామని చెప్పి ప్రతి ఒక్క కామను చిన్న కారు రైతు కూడా ఈజీగా ఇంటర్నెట్ లకు పోయి భూభారతి వాళ్ళ జాగల గురించి అన్ని వివరంగా తెలుసుకోవచ్చు అని చెప్పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్ చెప్పుకుంటూ వచ్చింది. సరే, భూభారతి చట్టం అయితే మరి ప్రజల వద్దకే రెవెన్యూ అనే నినాదంతో మంత్రి పొంగులేటి సారు జనాలకు పోతున్నామని అంటున్నాడు. ఇక సర్కారు కూడా తగినంత సహకారం పబ్లిక్ నుంచి కూడా వస్తే అనుకున్నట్టుగా ఈ భూభారతి కొత్త చట్టం సక్సెస్ఫుల్ అవుతుందని చెప్పి చాలా మంది కామెంట్ల రూపంలో అభినందనలు చెప్తున్నారు అయ్యా తెలంగాణ సర్కార్కు. ఇక జనసేనాని పెద్ద పవన్ కళ్యాణ్ సారు మళ్ళొక శుభవార్త విన్నాడయ్యా. విజయ కేతనం ఎగరవేసింది. ఇప్పుడు పార్టీ సంబరాలు చేసుకుంటున్నది. జనసేన కార్యకర్తలు మస్తు సంబరంలో ఉన్నారు. అగ్గో ఏమయ్యా పవన్ కళ్యాణ్ సార్కు సంబంధించిన ముచ్చట ఏదో చెప్తున్నావు, సగం సగం చెప్తున్నావు, పురాగా చెప్పనంటారా? వార్త లేకుంటే ఎట్లుంటా? వార్త తెచ్చిన మీరే చూడుండ్రి.
ఇక రాజకీయాలలో అడుగుపెట్టిన దగ్గర దశాబ్దం తర్వాత పెద్ద విజయాన్ని అందుకున్నాడయ్యా జనసేన పార్టీ పెద్ద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు. ఇప్పుడు ఈయనకి ఇంకొక అరుదైన విజయమే దొరికింది. అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత రాజకీయంగా సంచలన విజయాన్ని అందుకున్నాడయ్యా. 100% ఫలితాలను పొందిన జనసేన పార్టీ అధికారంలోకి వచ్చి ఇంకొక విజయాన్ని జనసేన ఖాతాలో వేసుకున్నది. ఇక ఈ సక్సెస్ తోని జనసేన పార్టీ నాయకులైతే సంబరాలలో మునిగిపోయినరయ్యా. ఏమయ్యా జనసేన పవన్ కళ్యాణ్ సార్ అందుకున్న విజయం ఏందనంటే తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మున్సిపాలిటీ ఉప ఎన్నికలు అయినాయి కదా. ఇక వైస్ చైర్మన్ ఎన్నికలలో జనసేన పార్టీ అభ్యర్థి షేక్ వజీరుద్దీన్ ఏకగ్రీవంగా విజయం సాధించిండు. మొత్తం 29 మంది కౌన్సిలర్లు ఉండగా గతేడాది కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత చైర్మన్ భూపతి ఆదినారాయణ సహా 13 మంది వైఎస్ఆర్సీపీ నుంచి జనసేన పార్టీలకు ఫిరాయింపు చేసింది. ఇక మంగళవారమైనటువంటి ఎన్నికకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు కూడా గాదెనుల్లా జగనన్న పార్టీకించి లీడర్లు చాలా మంది డుమ్కి కొట్టిండ్రట. ఇక ఈ ఎన్నికలలో నిడదవోలు ఎమ్మెల్యే మంత్రి కందుల దుర్గేష్ సహా మొత్తం 15 మంది సభ్యులైతే పాల్గొన్నారు. దీంతో ఏకగ్రీవంగా జనసేన పార్టీ వైస్ చైర్మన్ పదవిని సొంతం చేసుకున్నది. నిడదవోలులా ముస్లిం మైనార్టీలకు ప్రాధాన్యం కల్పించుకుంటా షేక్ నజరుద్దీన్ వైస్ చైర్మన్ గా ఎన్నిక చేసినట్లు మంత్రి కందుల దుర్గేశన్ సార్ చెప్పుకుంటా వచ్చిండు. మా పార్టీ స్థానిక సంస్థలలో సాధించబోయే విజయాలకు ఇది ప్రారంభం. ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీ తొలి మున్సిపాలిటీని దక్కించుకున్నాడు చాలా గొప్ప ముచ్చట. ఇది మా పార్టీకి ఒక విశేషమైనటువంటి సంఘటననే చెప్తున్నాం. రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపాలిటీ ఎన్నికలలో ఎన్డీఏ కూటమిలో టీడీపీ మాత్రమే అన్ని స్థానాలను సొంతం చేసుకుంటున్నది. ఎక్కడా కూడా బీజేపీకి జనసేన పార్టీకి అవకాశం ఇత్తలేదు. ఇక నామినేట్ పదవులలో కూడా మిత్రపక్షాలు టీడీపీని ఎరకబడతలేదు. అయితే నిడదవోలులో జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి దుర్గేష్ మంత్రిగా ఉండుతోని ఎట్టికేకలకు ఈ మున్సిపాలిటీ జనసేన సొంతమైందని అంటున్నారు. అయ్యా భవిష్యత్తులో కూడా ఈ సోటి విజయాలను ఇంకా సాధిస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన కార్యకర్తలు గట్టిగానే చెప్తున్నారు. ఇక మొత్తానికైతే ఇప్పుడు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పవన్ కళ్యాణ్ సార్ అభిమానులు అయితే సంబురంలలో ఏడుకలు చేసుకుంటున్నారు. అయ్యా అగో ఇప్పుడు ఒక బొంబాడు ఆర్త వచ్చింది. జరేమనుకోకుండా చూసేయండి. ఇక దాయాది దేశమైనటువంటి పాకిస్తాన్ లా ఒక భయంకరమైనటువంటి సంఘటన అయ్యిందయ్యా. అది కరాచీ మాలిర్ జైల్లో అయిన సంఘటన. ఇక దాయాది దేశమైనటువంటి పాకిస్తాన్ కు ఇది పెద్ద ఎదురు దెబ్బననే చెప్పాలి. కరాచీ జైలు నుంచి ఒకటి కాదు, ఇద్దరు కాదు, 10ల సంఖ్యల కాదు, 100ల సంఖ్యల దగ్గర 200 మంది ఖైదీలు తప్పించుకుని అవతల పడ్డారట జైల్లోకించి. సోమవారం అర్ధరాత్రి పూట జైలు అధికారుల మీద దాడి చేసి జైలు గేటును బద్దలు కొట్టుకొని మరి ఖైదీలు పరారయ్యిండ్రట. ఇక చాలా మంది పోలీస్ ఆఫీసర్లకు దెబ్బలు కూడా గట్టిగానే తగిలినాయట. ఇక తప్పించుకొని పోయిన వాళ్ళంతా ఖైదీలుగా కరడు కట్టిన క్రిమినల్స్ గాని సమాచారం ఉన్నదయ్యా. పరారైన ఖైదీల కోసం పోలీసులు అయితే ఏటలు గట్టిగానే చేస్తున్నారు. ఇక కరాచీలో ఎమర్జెన్సీ పౌరులంతా పోవాలని చెప్పి ఆదేశాలను సుతం జారీ చేసిండ్రు. ఆగో ఉన్నట్టుండి బందోబస్తు ఉన్నటువంటి జైలకించి ఎట్లా అవతల పడ్డరయ్య అంటే కరాచీలో భూకంపం అనేది ఒకటి సంభావన చేసింది. ఇక ఈ క్రమంలో ఖైదీలను బారాక్ల నుంచి గ్రౌండ్లకు తీసుకొస్తున్న టైంలల్లా ఇదే సందుల సడేమి అనుకొని అందరు ఒక్కపారి అధికారుల మీద దాడి చేసుకుంటూ అవతల పడ్డారట. ఇక ఈ ఖైదీలు మెయిన్ జైలు ఎంట్రెన్స్ ఉంటది కదా, ఆ ఎంట్రెన్స్ గోడలను బాధలు కొట్టి పెద్ద సంఖ్యలలో అందరూ మూకుమ్మడిగా గోడ మీద దాడి చేసి గోడను ఊలగొట్టి అవతల పడ్డారట. ఇక జైల్లో పెద్ద ఎత్తున కాల్పులు కూడా అయినాయి. కొంతమందికి దెబ్బలు తగిలితే కొంతమంది తప్పించుకొని పానాలు బచాయించుకుని అవతల పడ్డారు. ఇక దీంతో కామన్ పబ్లిక్ ఎవరు రోడ్ల మీద కనబడొద్దని చెప్పి ఎమర్జెన్సీని కూడా పెట్టినరట అధికారులు. అయితే దగ్గర 200 మంది వరకు ఖైదీలు తప్పించుకొని పోయినట్టుగా సమాచారం. ఇక ఈళ్ళల్లో 20 మందిని పోలీసులు అయితే అరెస్టు చేసిండ్రు. ఇక ఖైదీల దాడిలో దెబ్బలు తగిలిన వాళ్ళు పోలీసులు ఏమంటున్నారయ్య అంటే పరిస్థితి విషమంగా ఉన్నదని చెప్పి అధికార వర్గం నుంచి ఒక ప్రకటన అయితే వచ్చింది. ఇక భద్రతా కారణాల నడుమ జైలుకు ఆనుకొని ఉన్నటువంటి జాతీయ రహదారిని 2 వైపులా తాత్కాలికంగా బంద్ పెట్టిల్లు జైలు అధికారులు. ఏదేమైనా ఇప్పుడు జైళ్ళ నుంచి ఒకరు కాదు, ఇద్దరు కాదు, దగ్గర 200 మంది అవతల పడ్డారని అంటే పాకిస్తాన్ అధికారులకు పెద్ద బండరాయి వచ్చి నెత్తిన పడ్డట్టే అని అంటున్నారయ్యా ఈ ముచ్చటరికైనా ప్రతి ఒక్కరు. అబ్బా మొత్తానికైతే తెచ్చిన కాడికి ధమాకా దుమ్ముదులిపి ఆర్తలు ఈ రాజమల్లు పురాగా ఓడగొట్టిండు. కాబట్టి మీకు దండం పెడితే కడపలా తలకాయ పెడితే మన మెగా 9 ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, చేసుకోకపోతే పక్కనే ఉన్నటువంటి గంట గుర్తును గట్టిగా గుద్దుండ్రి. అట్లనే మన ధమాకా దుమ్ముదులిపి ఆర్తలు మీకు నచ్చుతున్నాయి కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, ఒక కామెంట్ సుతం పెట్టుండ్రి. ఇంకిన్ని మంచి ధమాకా దుమ్ముదులిపి ఆర్తలతోని మళ్ళీ నేను అత్తా.